హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. అడలి పోచమ్మ టెంపుల్. నేనైతే అమ్మవారిని దర్శించుకున్నాను. అది కూడా చాలా ఇయర్స్ తర్వాత నేను దర్శనం చేసుకున్నాను. మరి నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోవాలిగా. కానీ ఒక చిన్న డిసప్పాయింట్, అక్కడ పంతులు గారు వీడియో తీయకూడదు అని అన్నాడు. కానీ పంతులు గారిని రిక్వెస్ట్ చేసి వీడియో తీశాను. ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుంటానని 3-4 టైమ్స్ రిక్వెస్ట్ చేశా. అప్పుడు ఓకే తీసుకోండి అని అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, మరి అమ్మవారి ఫేస్ రివీల్ చేశాను, చూసేయండి. చూసారుగా, 2 కళ్ళు సరిపోవు, అలానే చూడాలి అనిపిస్తుంది. చూసారుగా అమ్మవారి టెంపుల్ అయితే ఎంత బాగా కట్టారో. మేమైతే సాటర్డే వెళ్ళాము. సాటర్డే అయితే అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు కదా అని సాటర్డే వెళ్ళాము. సండే అయితే చాలా మంది జనాలు ఉంటారు, చాలా రష్ ఉంటుంది. కానీ మంకీస్ చాలా ఉన్నాయండి. మాకైతే చాలా భయం వేసింది. నిజం చెప్పాలంటే అమ్మవారు చాలా బాగుందండి. 2 కళ్ళు సరిపోవు, చూస్తూ ఉండాలనిపిస్తుంది. అలా అనొచ్చో అనకూడదో తెలియదు, కానీ నిజంగా చెప్పాలంటే ఎంత బాగుంది అమ్మవారు. ఆ పచ్చని చెట్ల నడుమ అమ్మవారి ఆలయం. మేము వంట చేసుకోవాలనుకున్నాం అసలు, కానీ అక్కడ చాలా మంకీస్ ఉండడం వల్ల మాకు వంట చేసుకోవడం కుదరలేదు. ఇంకా అలానే ఇంటికి వచ్చేసాం. డే అంతా ఉపవాసంతోనే ఉండాల్సి వచ్చింది. మేమైతే అమ్మవారి దగ్గరికి సాటర్డే వెళ్ళాము. సాటర్డే కదా, జనాలు ఉంటారా లేదని కొంచెం టెన్షన్ అయింది. కానీ జనాలు సాటర్డే కూడా ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. అమ్మవారి గుడి ముందు పోతరాజు ఎలా ఉన్నాడో చూడండి. ఇక అమ్మవారి ముందైతే పోతరాజు కంపల్సరీ ఉండాల్సిందే. పోతరాజు పోచమ్మకి తమ్ముడు వరుస అవుతాడంట. వాళ్ళిద్దరూ అక్క తమ్ముడు. అక్కకు కాపలుగా పోతరాజు పోచమ్మ గుడి ముందు ఖచ్చితంగా ఉంటాడు. చూసారుగా, చెట్ల నడుమ అమ్మవారు. కానీ ముందర అలానే ఉంది ఓల్డ్ టెంపుల్, కానీ లోపల మాత్రం న్యూ కన్స్ట్రక్షన్ జరిగింది. అమ్మవారి టెంపుల్ని ఇంకా బాగా చేశారు. ఇది అమ్మవారి కోనేరటండి. ఆటో డ్రైవరు ఇది కోనేరమ్మ అని చెప్పేసరికి ఆటోల నుండి టక్కనొక్క వీడియో క్లిప్ తీశాను. ఇక్కడ చూసారా మా పెద్దోడి స్టైలు. వావ్, చాలే జరిగేసాయి. ఇంకా చూసారుగా వాళ్ళ పిన్ని వాడి ఇద్దరు ఎలా ఉంటారో చూడండి. టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు. ఎప్పుడూ కొట్టుకుంటూనే తిట్టుకుంటూనే ఉంటారు. తినేనండి మా సిస్టర్. కానీ మా పెద్దోడికి వాళ్ళ పిన్ అంటే చాలా ఇష్టం. చూసేయండి. ఇక బయట నుండి టెంపుల్ ఎంత బాగుంది. నేను వీడియో కోసం అలా నడుచుకుంటూ వెళ్ళాను. పోతరాజుని చూసారా, ఎంత హైట్లో ఉన్నాడు. అమ్మవారి టెంపుల్ చూడండి. వావ్. టెంపుల్ అయితే నేను, మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో, లాంగ్ వీడియో. ప్లీజ్ మీరందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్, సపోర్ట్ మీ. ఏదైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే, మీకు అర్థం కాకపోయినా ప్లీజ్ క్షమించండి నన్ను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో కదా, నాకేం మాట్లాడాలో ఇంకేం అర్థం కావట్లే. సరే ఫ్రెండ్స్, మరి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ మరి.